భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 31/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష త్రయోదశి మంగళవారం త్రయోదశి ఉదయం 6:50 వరకు నక్షత్రం పుబ్బా నక్షత్రం సాయంత్రం 3:19 వర్జం రాత్రి 10:38 నుండి 12:16 వరకు దుర్ముహూర్తాల ఉదయం 8:25 9:14 వరకు రాత్రి 10:53 11:40 వరకు సూర్యోదయం 6 సూర్యాస్తమయం 6:09 అమృత గంటల ఉదయం 8:54 10:32 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు అతిగండం సాయంత్రం 3:17 తైతుల గణన ఉదయం 6:50 గరంజి సాయంత్రం 6:40 అలాగే రేవతి కార్తె ప్రారంభమవుతోంది. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి భూగృహ స్థిరాస్తులు వృద్ధి చేయుట అందరి సహాయ సహకారాలు అందిపుచ్చుకునే అవకాశం. వృషభ రాశి వారికి శుభకార్య నిర్వహణ చేయుట శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. మిథున రాశి వారి విందు వినోద దూర ప్రాంత ప్రయాణాలు వస్తులాభాలు వస్త్రలాభాలు కూడా ఉన్నాయి. కర్కాటక రాశి వారి అధిక ధన వ్యయము స్వల్ప అనారోగ్యము పనిలో ఒత్తిడి ఉండే అవకాశం. సింహరాశి వారికి ఇతరుల విషయాలు కలగజేసుకోకుండా ఉంటే అన్ని విధాలుగా మంచి లేదంటే గౌరవభంగం విరోధాలు పొందే అవకాశం. కన్యారాశి వారి పనిచేసే చోట స్థిరులై ఉండగలుగుతారు. కొన్ని ఆంక్షలను కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ధనయోగం కూడా ఉంది. తులారాశి వారి శారీరక సామర్థ్యంతో ధనాన్ని కూడా గట్టిగా ఖర్చు పెట్టగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు మీ చేతులుగా జరిగే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. వృశ్చిక రాశి వారికి సంఘంలో గుర్తింపు వృత్తిలో ఉద్యోగంలోనూ అధికంగా ఆదాయ మార్గాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ధనుసు రాశి వారికి తల్లి ఆరోగ్యం మెరుగుపడుట కుటుంబానందం ధనలాభం ఉంది. కుంభరాశి వారికి అన్నదమ్ములు అక్క చెల్లెలతోటి విరోధాలు లేదా స్త్రీ మూలకంగా సాయంకాలం ధనలాభాలు స్థిరాస్తుల విషయం కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి విద్యందు ఆటంకాలు బద్ధకము ఉండే అవకాశం నిరుత్సాహంగా ఉంటారు. దేవాలయ దర్శనం దేవతా ఆరాధన మీకు మేలు చేస్తుంది. త్రయోదశి మంగళవారం కావడం వల్ల సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం.